అలాగా. తర్వాత పెనుచీగ వేణుగారి సంగీతంలో కూడా చాలా, చాలా అది అక్కడ హుషారుగా పాటైతే, కళ్యాణిలో 'పెనుచీకటాయే లోకం' అన్నది విషాదంగా కంపోజ్ చేశారు మాస్టర్ వేణుగారు. అది ఘంటసాల గారి గొంతులో అద్భుతంగా పలికింది. అలాగే ఇలా కళ్యాణిలో కళ్యాణి, మోహన ఇవన్నీ చాలా ఫేమస్ రాగాలు. ఆహ్, ఇందులో మన దేవదాసులో 'ఓ దేవద' అన్న పాట కూడా కళ్యాణిలోదే. తర్వాత ఎక్కువ ఘంటసాల గారు 'మది శారదాదేవి మందిరమే' అన్నది జైభేరి. మది శారదాదేవి మందిరమే కుదురైన నీమమున కొల్చేవారి అన్న పాటలో ఆయనకి ఈ పాట అంటే ఎందుకంటే ఇష్టం అంటే ఆయనకి 2 గుర్తుకొస్తాయట. ఒకటి తను ఇంకొక ఇద్దరు విద్వాంసులతో కలిసి పాడాను. అంటే రఘునాథ్ పాణిగ్రాహి గారు. సో, ఈర పిబి శ్రీనివాస్ గారు ఇటువంటి వాళ్ళతో కలిసి పాడాను అన్న ఒక తృప్తి ఒక పాయింట్ అయితే, రెండోది ఈయన విజయనగరం లో పట్రాయని సీతారామ శాస్త్రి గారు దగ్గర నేర్చుకున్నప్పుడు ఈ స్టూడెంట్స్ అందరూ కూడా సంగీత సాధన చేసేవారు. అది గుర్తుకొచ్చి ఈ పాట వింటే ఆయనకి అది గుర్తుకొస్తుందిట. అందుకని ఎప్పుడు కూడా ఆయన ఈ పాట అంటే నాకు ఇష్టం అనేవారు ఘంటసాల గారు. తర్వాత పల్లెకు పోదాం పారును చూద్దాం ఘటకపల్లి అది కూడా కళ్యాణి ఆయనకి ఇక్కడ కళ్యాణి అనేటప్పటికి ఆ, ఘంటసాల కళ్యాణి అని పేరు పెట్టారు మళ్ళీ మన మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారు. అసలు ఆయన కళ్యాణియే వేరు. ఘంటసాల ఆయన పేరు ఘంటసాల కళ్యాణి. దాని అసలు యాక్చువల్గా ఘంటసాల కళ్యాణి అన్నది ఏంటంటే హిందుస్థానీలో బిహాగ్ అనే రాగం అని ఉంది. ఆ బిహాగ్లో మారు బిహాగ్ అని ఉంది ఒకటి. ఆ మారు బిహాగే ఈ ఈయన అడాప్ట్ చేసిన కళ్యాణి. అంటే ఇది మన సినిమా సంగీతంలోకి వచ్చేటప్పటికి ఘంటసాల కళ్యాణి అయిపోయింది. అలాగా తర్వాత మనం నీ కొన్ని కొన్ని పాటలు ఎన్నిసార్లు విన్నా తనివి తీరవు. అందులో నీమధు మురళి గానలీల అదొక కాంపిటీషన్ జరుగుతుంది విద్వాంసులకి భక్త జయదేవలో. అందులో కేదార్ రాగం ఆధారంగా అంటే హమీర్ కళ్యాణి ఆధారంగా రాజేశ్వరరావు గారు చేశారు. అది ఘంటసాల గారి గొంతులో అద్భుతంగా వచ్చిన పాట. తర్వాత ఈయన కొన్ని ఎక్స్పెరిమెంట్లు కొన్ని కొన్ని కొత్త అప్పటికి మరి బడే గులాం అలీ ఖాన్ గారి ప్రభావం మరి ఏమిటో తెలియదు. గూర్జరి రాగం అంటే గుజరీ గుజరీ అంటారు, గుజరీ తోడి అంటారు. మన దాంట్లో శుభ పంతు వరాళి మన కర్ణాటకలో చెప్పుకోవాలంటే అందులో సత్యనారాయణ స్వామి మహత్యంలో మాధవ మౌనమా సనాతన అన్న పాట చాలా బాగా కంపోజ్ చేశారు. తర్వాత వేణుగారికి మాస్టర్ వేణుగారికి చారుకేసి రాగం అంటే చాలా ఇష్టంట. అంటే ఆయనకి ఇష్టమైన రాగాలో చారుకేసి కూడా ఒకటి. సిరి సంపదలు అనే సినిమాలో ఈ పగలు రేయిగా పండు వెన్నెలగా మారినదేమి చెలి ఆ కారణమేమి చెలి ఈ పాట చారుకేసి బేస్లో చేశారు ఆయన. తర్వాత రాజమొకటిలో ఒక సినిమా వచ్చింది. అందులో ఊరేది పేరేది ఓ కలువ బాల ఊగేటి తూగేటి ఓ కలువ బాల ఇది ఊరేది పేరు అంటే ఈ చారుకేసి రాగం కొన్ని రాగాలు కూడా చాలా అద్భుతంగా అమరుతాయి. తర్వాత కొన్ని జోన్పురి మన వాళ్ళు కూడా కొన్ని కొన్ని హిందుస్థానీ రాగాల్ని అడాప్ట్ చేసేవారు. అడాప్ట్ చేయడంలో బాధ ఆ బాధ కూడా ఘంటసాల గారి గొంతులో ఎంత బాగా పలికేదంటే అమరశిల్పి జక్కన్నలో మధురమైన జీవితాల కథ ఇంతేనా అదో పాట ఒకటి. తర్వాత డాక్టర్ చక్రవర్తిలో ఎవరో జ్వాలను రగిలించారు అన్న పాట ఒకటి. ఈ రెండు కూడా రాజేశ్వరరావు గారు జోన్పురి అనే రాగంలో చాలా బాగా కంపోజ్ చేశారు. అది ఆ విషాదం ఆ బాధ ఘంటసాల గారి గొంతులో చాలా బాగా పలుకుతుంది. తర్వాత మనకున్న
గొప్ప సంగీత దర్శకుల్లో పాతతరం వాళ్ళు ఆర్ సుదర్శన్ గారు, గోవర్ధన్ గారు కూడా. భూ కైలాస్కి అసలు ఎంత అద్భుతమైన సంగీతం అందించారంటే వాళ్ళు. దేవదేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో, దైవతలోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో. ఇటువంటి పాటలు ఆ సినిమాలో ఉండే పాటలన్నీ హిట్టే. అటువంటి సంగీతాన్ని అందించారు. ఇది జింజూటి అనే రాగం. జింజూటి అంటే మన హరికాంబోజిని వాళ్ళు జింజోటి అని లాగా కూడా పరిగణిస్తారు. అంటే ఆల్రెడీ హరికాంబోజిని ఖమాజ్ థాట్లోకి వస్తుంది. ఈ జింజోటి కూడా హరికాంబోజికి దగ్గరగా ఉంటుంది. తర్వాత అటువంటిది తిలక్ కామోద్ అనే రాగం కూడా ఒక హిందుస్థానీ రాగంలో ఉంది. అందులో మహాదేవన్ గారు గోరొంక గూటికే చేరావు చిలక, భయమెందుకే నీకు బంగారు మొలక. ఇది తిలక్ కామోద్ అనే రాగంలో చాలా మహాదేవన్ గారు కూడా చాలా చక్కగా చేశారు. లేకపోతే మాంగళ్య బలంలో మంచి హుషారైన సాంగు వాడిన పూలే వికసించెనే, అదొకటి. కానీ నేను యాక్చువల్గా రికార్డు శృతి చూసుకోవట్లేదు. నేను నా కన్వీనియంట్గా నేను వేరే ఇదిలో పాడుతున్నాను. రికార్డు శృతి వేరేగా ఉంది. రికార్డు శృతి చెప్పాలంటే ఇది చాలా హైలో ఉంటుంది. ఇది వాడిన పూలే 2:30లో ఉంటుంది. వాడిన పూలే వికసించెనే, చెరవీడిన హృదయాలు పులకించెనే. కొంచెం హైలో ఉంటుందని నేను నాకు కన్వీనియంట్గా నేను పాడినాను. అందులో చరణం తిలంగ రాగంలో ఆ తిలంగ రాగంలో ఎంత అందంగా కంపోజ్ చేస్తారంటే వేణుగారు, అది ఘంటసాల గారు వాయిస్లో కూడా ఎంత చక్కగా వస్తుందంటే పగలే జాబిలి ఉదయించే నేల, వగలే చాలును పరిహాసమేలా, తేట నీటను నీ నవ్వు మొగమే, తేలియాడెను నెలరేని వలెనే. ఇది వాడిన పూలే. ఇది తెలంగాణ ఈ చరణం అంతా ఇలా. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, share and subscribe.